10 లక్షలు తీసుకొచ్చావు కదమ్మా. తెచ్చాన్రా. దొంగ ఇక్కడే ఎవరో నా డబ్బులు కొట్టేశారు. డబ్బులు దొంగతనం చేయడానికి రాలేదు. నీ కంటికి మేము దొంగల్లా కనబడుతున్నామా? మిమ్మల్ని ఎవరంటున్నారయ్యా? నా బ్యాగ్ లో డబ్బులు కొట్టేసిన వాళ్ళని అంటున్నాను. చూడండి, సీసీ కెమెరా చెక్ చేయండి, దొంగ ఎవరో తెలుస్తుంది. సార్, ఇక్కడ సీసీ కెమెరాలు లేనేలేవు. డబ్బులు పోయాయి అనుకుంటే మీరు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. అత్తయ్య చూస్తే హారం 10 లక్షలకు పాడేశారు. ఇప్పుడు డబ్బులు చూస్తే పోయాయంటున్నారు. ఇప్పుడు డబ్బులు ఎలా కడతావు అత్తయ్య? అమ్మా, డబ్బులు కట్టకపోతే పక్కకు జరగండి. ఇక్కడ మీ ఎవరో ఒకరు పాడుకుంటాం. ఏమ్మా, మీరు డబ్బులు కనుక కట్టకపోతే అడ్వాన్స్గా కట్టిన 1,00,000 రూపాయలు కూడా మీకు తిరిగి ఇవ్వం. అయినా డబ్బులు లేకుండా ఎలా వస్తారో ఏంటో ఇలాంటి చోటికి. ఊరికే ఏదో చూడ్డానికి వచ్చుంటారు. మీ దగ్గర డబ్బు లేదు కదమ్మా, వెళ్ళండి. సారీ గాయ్స్, ఈ హారాన్ని మళ్ళీ ఆపండి. ఆవిడ కట్టాల్సిన 10 లక్షలు నేను కడతాను.